క్రైస్ట్ టాక్ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ క్రైస్ట్ టాక్ అనే ఛానల్లోకి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మరో గొప్ప లెసన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అది ఏంటంటే, బైబిల్ని పాత నిబంధనగాను క్రొత్త నిబంధనగాను వర్గీకరించడం జరిగింది కదా. అట్లాగే పాత నిబంధనను క్రొత్త నిబంధనను కొన్ని పుస్తకాలుగా కూడా వర్గీకరించారు. ఆ పుస్తకాలు ఏంటి, ఆ పుస్తకాలని ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అనేది ఈరోజు టాపిక్లో మనం తెలుసుకుందాం. మొదటిగా పాత నిబంధన పుస్తకాలను చూద్దాం. పాత నిబంధన 39 పుస్తకాలు కలిగి ఉంది. మొదటి 5 పుస్తకములను మోషే గారు రాయడం జరిగింది. క్రీస్తుకు పూర్వము 1450 నుంచి 1410 మధ్యలో ఈ 5 పుస్తకాలు రాయడం జరిగింది. అట్లాగే యెహోషువ గ్రంథమును యెహోషువ గారు రాయడం జరిగింది. క్రీస్తుకు పూర్వము 1400 నుంచి 1370 మధ్యలో రాయడం జరిగింది. న్యాయాధిపతులు గ్రంథము సమూయేలు గారు రాయడం జరిగింది. క్రీస్తుకు పూర్వము 1050 నుంచి 1000 మధ్యలో ఈ న్యాయాధిపతులైన గ్రంథం సమూయేలు గారు రాయడం జరిగింది. రూతు గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరంలో సమూయేలు గారు రాయడం జరిగింది. మొదటి సమూయేలు గారు క్రీస్తుకు పూర్వం 930లో రాయడం జరిగింది. రెండవ సమూయేలు గారు క్రీస్తుకు పూర్వం 930లో రాయడం జరిగింది. 1 రాజులు యిర్మీయా గారు క్రీస్తుకు పూర్వం 550లో వ్రాయడం జరిగింది. 2వ రాజులు యిర్మీయా గారు క్రీస్తుకు పూర్వం 550లో వ్రాయడం జరిగింది. 1 దినవృత్తాంతములు ఎజ్రా గారు క్రీస్తుకు పూర్వం 450 నుంచి 425 మధ్యకాలంలో రాయడం జరిగింది. 2వ దినవృత్తాంతములు ఎజ్రా గారు క్రీస్తుకు పూర్వం 450 నుంచి 425 మధ్యలో రాయడం జరిగింది. ఎజ్రా గారు క్రీస్తుకు పూర్వము 456 నుంచి 444 మధ్యలో రాయడం జరిగింది. నెహెమ్యా గారు క్రీస్తుకు పూర్వం 445 నుంచి 425 మధ్యకాలంలో రాయడం జరిగింది. అలాగే ఎస్తేరు గ్రంథము, యోబు గ్రంథము ఎవరో రాశారో తెలియదు, కానీ ఎస్తేరు గ్రంథము క్రీస్తుకు పూర్వము 465లో వ్రాయబడింది. యోబు గ్రంథము క్రీస్తుకు పూర్వము 1500 కాలంలో వ్రాయబడింది. అలాగే కీర్తనలు దావీదు గారు, సొలొమోను గారు, కోరాహు కుమారులు ఆసాపు, హేమాను, ఏతాను, మోషే అనువారు క్రీస్తుకు పూర్వం 10వ శతాబ్దంలో వ్రాశారు. అలాగే సామెతలు సొలొమోను గారు క్రీస్తుకు పూర్వం 950 నుంచి 700 మధ్యకాలంలో వ్రాశారు. ప్రసంగి గ్రంథము సొలొమోను గారు క్రీస్తుకు పూర్వం 935లో వ్రాశారు. పరమగీతములు సొలొమోను గారు క్రీస్తుకు పూర్వం 965లో వ్రాశారు. యెషయా గారు క్రీస్తుకు పూర్వం 740 నుంచి 680 మధ్యకాలంలో వ్రాశారు. యిర్మీయా గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వం 627 నుంచి 585 మధ్యలో వ్రాయడం జరిగింది. విలాప వాక్యములు యిర్మీయా గారు క్రీస్తుకు పూర్వం 586లో రాయడం జరిగింది. యెహెజ్కేలు గ్రంథాన్ని యెహెజ్కేలు గారు క్రీస్తుకు పూర్వం 592 నుంచి 570 మధ్యకాలంలో రాయడం జరిగింది. దానియేలు గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వం 537 కాలంలో వ్రాశారు. హోషేయ గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వం 710లో వ్రాశారు. యోవేలు గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వం 835లో వ్రాశారు. ఆమోసు గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వం 755లో వ్రాశారు. ఓబద్య గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వం 840లో రాయడం జరిగింది. యోనా గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వం 760లో రాయడం జరిగింది. మీకా గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వం 700 కాలంలో రాశారు. నహూము గారు క్రీస్తుకు పూర్వము 663 నుంచి 612 మధ్యకాలంలో వ్రాశారు. హబక్కూకు గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వం 607 కాలంలో వ్రాశారు.
జఫన్య గారు జఫన్య గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వం 625 కాలంలో వ్రాశారు. హగ్గయి గారు హగ్గయి గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వం 520 కాలంలో రాశారు. జకర్యా గారు జకర్య గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వం 520 నుంచి 518 కాలంలో రాశారు. మలాకి గారు మలాకి గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వం 450 నుంచి 400 మధ్య కాలంలో వ్రాయడం జరిగింది. అలాగే క్రొత్త నిబంధన పుస్తకాలకు వచ్చేసరికి మత్తయి సువార్తను మత్తయి గారు క్రీస్తు శకము 60లో రాయడం జరిగింది. అలాగే మార్కు సువార్తను మార్కు గారు క్రీస్తు శకము 50లో వ్రాయడం జరిగింది. లూకా సువార్తను లూకా గారు క్రీస్తు శకము 60లో రాయడం జరిగింది. యోహాను సువార్తను యోహాను గారు క్రీస్తు శకము 85 నుంచి 90 మధ్యకాలంలో వ్రాశారు. అపోస్తుల కార్యములను లూకా గారు క్రీస్తు శకము 61లో వ్రాశారు. రోమీయులకు రాసిన పత్రికను పౌలు గారు క్రీస్తు శకము 58లో వ్రాయడం జరిగింది. 1 కొరింథీయులకు రాసిన పత్రికను పౌలు గారు క్రీస్తు శకం 56 సంవత్సరంలో వ్రాయడం జరిగింది. 2 కొరింథీయులకు రాసిన పత్రికను పౌలు గారు క్రీస్తు శకము 57 సంవత్సరంలో వ్రాయడం జరిగింది. గలతీలకు రాసిన పత్రికను పౌలు గారు క్రీస్తు శకము 49 నుంచి 55 మధ్య కాలంలో వ్రాయడం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రికను పౌలు గారు క్రీస్తు శకము 61 సంవత్సరంలో వ్రాయడం జరిగింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికను పౌలు గారు క్రీస్తు శకము 61లో రాశారు. కొలస్సీయులకు రాసిన పత్రికను పౌలు గారు క్రీస్తు శకము 61లో వ్రాయడం జరిగింది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికను పౌలు గారు క్రీస్తు శకము 51 సంవత్సరంలో వ్రాయడం జరిగింది. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రికను పౌలు గారు క్రీస్తు శకము 51 సంవత్సరంలో వ్రాయడం జరిగింది. అలాగే 1 తిమోతికి రాసిన పత్రికను పౌలు గారు క్రీస్తు శకము 63లో వ్రాయడం జరిగింది. 2 తిమోతికి రాసిన పత్రికను పౌలు గారు క్రీస్తు శకము 66లో వ్రాయడం జరిగింది. తీతుకు రాసిన పత్రికను పౌలు గారు క్రీస్తు శకము 65లో వ్రాయడం జరిగింది. ఫిలెమోనుకు రాసిన పత్రికను పౌలు గారు క్రీస్తు శకము 61లో వ్రాయడం జరిగింది. హెబ్రీలకు రాసిన పత్రికను పౌలు గారు క్రీస్తు శకము 64 నుంచి 68 మధ్య కాలంలో వ్రాయడం జరిగింది. యాకోబు రాసిన పత్రికను యాకోబు గారు క్రీస్తు శకము 45 నుంచి 50 మధ్య కాలంలో వ్రాయడం జరిగింది. పేతురు రాసిన మొదటి పత్రికను పేతురు గారు క్రీస్తు శకము 63వ సంవత్సరంలో వ్రాయడం జరిగింది. పేతురు రాసిన 2వ పత్రికను పేతురు గారు క్రీస్తు శకము 66లో వ్రాయడం జరిగింది. యోహాను రాసిన మొదటి పత్రికను యోహాను గారు క్రీస్తు శకము 90వ సంవత్సరంలో వ్రాయడం జరిగింది. యోహాను రాసిన 2వ పత్రికను యోహాను గారు క్రీస్తు శకము 90వ సంవత్సరంలో వ్రాయడం జరిగింది. యోహాను రాసిన 3వ పత్రికను యోహాను గారు క్రీస్తు శకం 90లో వ్రాయడం జరిగింది. యోదా రాసిన పత్రికను యోదా గారు క్రీస్తు శకము 70 నుంచి 80 మధ్యకాలంలో వ్రాయడం జరిగింది. అలాగే ప్రకటన గ్రంథమును యోహాను గారు క్రీస్తు శకము 90లో రాయడం జరిగింది. ఈ క్రొత్త నిబంధన 27 పుస్తకాలను కలిగి ఉంది. ఇంతవరకు ఓపికతో ఉన్నటువంటి ప్రియ సహోదరి సోదరులకు నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. దేవుని యొక్క మాటలను అందరికీ ఈ విధంగానైనా తెలిసేలా మనందరము తోడ్పడదాం. అందరికీ క్రీస్తునామమున నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.